హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డేటా మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్లో దేని గురించి డిస్కస్ చేద్దాం అంటే డేటా లోడర్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నాం? డేటా అంటే ఏంటి, డేటాని ఎలా మేనేజ్ చేయాలి, డేటా బల్క్లో ఉన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి ఆప్షన్స్ ఏంటి ఏంటి ఆప్షన్స్ ఏంటి డేటా ఇంపోర్ట్ విజార్డ్ అండ్ డేటా లోడర్ ఉపయోగిస్తాం. ఆ డేటా ఇంపోర్ట్ విజార్డ్కి డేటా లోడర్కి మధ్యన డిఫరెన్సెస్ ఏంటి? డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేటువంటిది 50,000 కంటే 50,000 వరకు రికార్డ్స్ ఉన్నట్టయితే షేర్ చేయడానికి డేటా ఇంపోర్ట్ విజార్డ్ని, 50,000 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేయాలన్నా లేదా అప్డేట్ చేయాలన్నా అలాంటి వర్క్స్ చేయడానికి డేటా లోడర్ని యూజ్ చేస్తామని మనం డిస్కస్ చేసాం. అయితే డేటా ఇంపోర్ట్ విజార్డ్కి వచ్చేసరికి దానికి మనం ఎలాంటి సాఫ్ట్వేర్ టూలు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఒకసారి ఇప్పుడు నేను చూపెడతాను చూడండి. సెటప్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ డేటా ఇంపోర్ట్ విజార్డ్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ అని టైప్ చేస్తున్నాను. సో టైప్ చేయగానే ఇక్కడ మనకి ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా డైరెక్ట్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అదే డేటా లోడర్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, నేను సెటప్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను డేటా లోడర్ అని టైప్ చేస్తున్నాను. సో డేటా లోడర్ అని టైప్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ డేటా లోడర్ అని టైప్ చేస్తే ఇక్కడ డేటా లోడర్కి సంబంధించి ఏమీ రావట్లేదండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి చూసారా? డౌన్లోడ్స్, యూజర్ గైడ్ అని. అంటే డేటా లోడర్ అనేటువంటిది దీనిలో ఉండదు. ఈ డేటా లోడర్ అనేటువంటి టూల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డేటా లోడర్ అనేటువంటి టూల్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? 50,000 కంటే ఎక్కువ మొత్తంలో రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ డేటా లోడర్ అనేటువంటి ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? సో డేటా లోడర్ అనేటువంటి టూల్ దీంట్లో ఉండదు. మనం ఈ టూల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డేటా ఇంపోర్ట్ విజార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం డేటా లోడర్ గురించి చూస్తున్నాం కాబట్టి ఈ డేటా లోడర్కి సంబంధించి ఈరోజు నేర్చుకుందాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఏంటి? ఇప్పుడు ఎక్సెల్ షీట్‌లో కానీ లేదా గూగుల్ షీట్‌లో గానీ ఉన్నటువంటి డేటాని ఎలా మనం ఈ టూల్‌ని డేటా లోడర్ అనేటువంటి టూల్‌ని ఉపయోగించి సేల్స్ ఫోర్స్ సర్వర్‌లోకి పంపించాలి. సేల్స్ ఫోర్స్ సర్వర్‌లో ఉన్నటువంటి డేటాని తీసుకురావాలంటే ఇంపోర్ట్ అనే ఆప్షన్ ద్వారా ఎలా తీసుకొస్తామో జస్ట్ మనం డిస్కస్ చేసాం. ప్రాక్టికల్‌గా మనం ఇంకా చేసి చూడలేదు. ఇప్పుడేంటంటే స్టెప్ బై స్టెప్ మనం ప్రతి దాన్ని కూడా డీటెయిల్డ్‌గా ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే మనం ఏ డేటా అయితే ఉంటుందో, ఏ డేటా అయితే మనకి మనం దీంట్లో ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నామో, అంటే సేల్స్ ఫోర్స్ సర్వర్లోకి తీసుకురావాలి అని అనుకుంటున్నామో, ఫస్ట్ అయితే మనం ఈ డౌన్లోడ్ చేద్దామండి. సో డౌన్లోడ్ చేశాక డిస్కస్ చేద్దాం. సో డేటా లోడర్ అనే టూల్ని మనం డౌన్లోడ్ చేద్దాం. సో దాని మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్స్ మీద ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చింది. ఏమని వచ్చింది? డెవలపర్ డాట్ సేల్స్ ఫోర్స్ .com /tool/డేటా లోడర్ అనే ఆప్షన్ మనకి రావడం జరిగింది. సో నేను ఇప్పుడు ఈ కన్ఫర్మ్ మీద నేను అంటే ఈ టూల్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి డేటా లోడర్ అనే టూల్ చేసుకోవడానికి ఒక పాత్ వచ్చింది. నేను ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్ డేటా లోడర్ అనేటువంటి ఒక పేజ్ ఓపెన్ అయిందండి. సో దీంట్లో మనం ఇక్కడ దీని కింద చూసినట్లయితే డౌన్లోడ్ సమ్మర్ 25 రిలీజ్ ఫర్ మ్యాక్ అండ్ విండోస్ అని ఇక్కడ రావడం జరిగింది. ఈ లింక్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ కావడానికి ఆప్షన్ వచ్చిందండి. సో నేను ఆ డేటా లోడర్ అనేటువంటి టూల్ని నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఓకే, సేవ్ చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఈ డేటా లోడర్ అనే టూల్ని నేను దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో డబుల్ క్లిక్ చేయగానే మనకి ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఓకే, ఓపెన్ అయిందండి. సో ఇప్పుడు ఇక్కడ ఇన్‌స్టాల్ కమాండ్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఏమంటుంది? ఇన్‌స్టాల్ డాట్ కమాండ్ నాట్ ఓపెన్డ్. అంటే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నటువంటిది మ్యాక్ అండి. ఇది సపోర్ట్ చేయట్లేదు. దీనికి కాను నేను సిస్టమ్‌లో సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.
సో సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. సో దీన్ని ఫస్ట్ క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, దీంట్లో ప్రైవసీ సెక్యూరిటీలో మనం ఇక్కడ కింద మనకి ఇక్కడ ఉంది చూడండి, ఇన్స్టాల్ డాట్ కమాండ్ వాజ్ బ్లాక్డ్ టు ప్రొటెక్ట్ యువర్ మ్యాక్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను ఓపెన్ ఎనీవే అని చూస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఓపెన్ ఎనీవే, రైట్. ఇక్కడ నాకు సిస్టమ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు ఒక పేజ్ రావడం జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో మనం ఇక్కడ కింద చూడండి, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ డేటా లోడర్ ఇన్ దిస్ కరెంట్ ఫోల్డర్ అంటుంది. అంటే నేను ఎస్ అని టైప్ చేస్తాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందండి, ప్రతిదానికి ఎస్ ఎస్ అంటూ టైప్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏమంటుంది, డూ యూ వాంట్ టు క్రియేట్, ఇక్కడ కింద చూడండి, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్ కట్ అంటుంది. ఎస్, ప్రతిదానికి ఎస్ అని టైప్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఏమంటుంది, డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ షార్ట్ కట్ ఇన్ అప్లికేషన్ ఫోల్డర్. ఎస్. సో ఇలా ఎస్. ఇప్పుడు మనకి ఈ డేటా లోడర్ అనేటువంటి టూల్ మనకి దీన్ని పక్కన పెట్టేద్దామండి. సో ఇది అండి, దీన్ని కూడా క్లోజ్ చేసేసుకుందాం. దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇది అండి, దీన్నే ఏమంటామంటే మనం డేటా లోడర్ అనేటువంటి టూల్ అండి. సో దీని ద్వారానే ఇప్పుడు మనం వర్క్స్ అన్ని కూడా చేస్తాము. ఏమేమి వర్క్స్ చేస్తాము, ఇన్సర్ట్, అప్డేట్, అప్సెట్, డిలీట్, అన్డిలీట్, హార్డ్ డిలీట్, ఎక్స్పోర్ట్ ఆల్, ఈ అన్ని టాస్క్స్ ఎలా చేయాలి, ఈ డేటా లోడర్ అనేటువంటి ఈ టూల్ను ఉపయోగించి మనం ఇవన్నీ టాస్క్స్ చేస్తాం. సో మీకు ఒక డౌట్ రావాలి, ఇన్సర్ట్ అంటే నథింగ్ బట్ క్రియేట్ చేయడమే కదా, ఇక్కడ క్రియేట్ చేయడం, అప్డేట్ అంటే ఎడిట్ చేయడమే కదా, అంటే డిలీట్ చేయడం, ఇవన్నీ ఆప్షన్స్. ఇప్పుడు క్రియేట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఈ ఆప్షన్స్ అన్నీ మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఉంటాయి కదా అని మీకు ఒక డౌట్ రావాలి. సో ఇక్కడ రికార్డ్స్ లేవు కదా, ఒక రికార్డు మనం డమ్మీ రికార్డు మనం క్రియేట్ చేద్దామండి. ఏదైనా ఒక పేరు ఇచ్చి మనం ఏంటి ఒక రికార్డు క్రియేట్ చేద్దాం. నేను దివిష అని ఇస్తున్నాను. సో క్లాసు 6th అని ఇస్తున్నాను. సిటీ వచ్చేసి నేను ఒక ఏదైనా ఒక సిటీ పేరు ఇస్తున్నాను, హైదరాబాద్. సో సెక్షన్ ఏదైనా ఒక సెక్షన్ ఇచ్చేద్దాం, ఏ అని ఇచ్చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే ఇప్పుడు ఇది ఒక రికార్డు క్రియేట్ అయింది. ఇది రికార్డ్ అండి, ఎవరికి సంబంధించిన రికార్డు, ఇక్కడ ఉంది చూడండి, దివిషాకి సంబంధించినటువంటి రికార్డు. ఈ రికార్డు ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దానికి ఒక రికార్డు ఐడి క్రియేట్ అవుతుందండి. ఇక్కడ యూఆర్ఎల్ పాత్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ పాత్ లో ఇక్కడ చివరను చూసినట్లయితే ఇప్పుడు ఇది ఏదైతే మనం సెలెక్ట్ చేసి ఉండబడిందో దీన్ని రికార్డ్ ఐడి అంటాం. ఈ రికార్డ్ ఐడి ఒక్కొక్క రికార్డుకి ఒక్కొక్క రికార్డ్ ఐడి అనేటువంటిది ఉంటుందండి, అంటే రికార్డ్ ఐడి కూడా క్రియేట్ చేయబడింది. అయితే నేను ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది, ఇక్కడికి వస్తే న్యూ ఆప్షన్ అంటే నథింగ్ బట్ కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం కదా, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. దెన్ మనం ఎందుకు ఈ డేటా లోడర్ అనేటువంటి టూల్ను యూజ్ చేయాలి, అవన్నీ చేయొచ్చు కదా. ఎస్, మీకు వచ్చినటువంటి డౌట్ కరెక్టే అండి, మీకు వచ్చినటువంటి డౌట్ కరెక్టే. ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు, కానీ మనం ముందే డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం మనం, డేటా ఇంపోర్ట్ విజార్డ్, డేటా ఇంపోర్ట్ విజార్డ్. ఇది డేటా ఇంపోర్ట్ విజార్డ్ ని మనం ఏం చేస్తాము అంటే, డేటా ఇంపోర్ట్ విజార్డ్, ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ని మనం 50,000 రికార్డ్స్ ఉన్నప్పుడు, అప్ టు 50,000 రికార్డ్స్ వరకు మనం ఈ డేటా ఇంపోర్ట్ ని మనం యూజ్ చేయొచ్చు. 50,000 కంటే ఇంకెక్కువగా ఉన్నట్లయితే, అంటే 50,000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనం దేన్ని ఉపయోగిస్తాం, డేటా లోడర్. 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, 50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ డేటా లోడర్ అనేటువంటి టూల్ ఉపయోగిస్తాం. అంటే ఏంటి ఇక్కడ, బల్క్ లో ఉన్నప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఓకేనా, బల్క్ లో డేటా అనేటువంటిది ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ డేటా లోడర్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ఎస్,
మాన్యువల్గా మనం ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఒక రికార్డు ఉంటే, ఇప్పుడు నేను ఒక రికార్డు తీసుకున్నానండి. సో ఇలా ఇక్కడ ఒక 5 రికార్డ్స్ ఉన్నాయి. దీన్ని మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోవచ్చా అంటే ఎంటర్ చేసుకోవచ్చు. వన్ బై వన్ ఇక్కడ అడిగినటువంటివన్నీ స్టూడెంట్ నేమ్, క్లాస్, సిటీ, సెక్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ఈ డేటా అంతా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చండి. నేను ఇది ట్యాబ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇది దీంట్లో ఏం లేదు కదా! క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ మనం మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బల్క్‌లో ఉన్నప్పుడు అంటే ఇక్కడ నేను ఒక 4, 5 ఎంటర్ చేశాను కానీ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మనం ఈ టాస్క్స్ అన్నీ మనం మాన్యువల్‌గా చేయాలంటే కష్టం. మాన్యువల్‌గా చేయాలంటే కష్టం. కాబట్టి మనం డేటా లోడర్‌ని ఉపయోగించి డేటా అంతా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. ఇన్సర్ట్ చేయడం అంటే నథింగ్ బట్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం అండి. ఇన్సర్ట్ చేయడం అంటే కొంచెం పేర్లు నేమ్స్ చేంజ్ ఉండొచ్చు. ఇన్సర్ట్ అంటే కొత్త రికార్డులు క్రియేట్ చేయడం. అప్డేట్ అంటే ఎడిట్ చేయడం. అప్సర్ట్ అంటే ఈ 2 పనులు ఎట్ ఏ టైమ్ జరగడానికి అప్సర్ట్ వాడతాం. డిలీట్ అనే ఆప్షన్, అన్‌డిలీట్ అనేటువంటి ఆప్షన్. ఎక్స్‌పోర్ట్ అంటే ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి డేటాని మన లోకల్ షీట్‌లోకి తెచ్చుకోవడం. ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చేసి చూద్దాం. సో ఫస్టు ఏం ఆప్షన్ చూద్దామంటే ఇన్సర్ట్ అనే ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇది తీసేస్తానండి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే ఫస్టు ఇన్సర్ట్ అనేటువంటి ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామనంటే ఇక్కడ డేటా లోడర్ అనేటువంటి టూల్‌ని ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. వచ్చేసింది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ అనే టాస్క్ చేయాలి. ఓకేనా? అది చేయడానికంటే ముందు కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఈ ఉన్నటువంటి ఎక్సెల్ లేదా గూగుల్ షీట్‌లో ఉన్నటువంటి డేటా ఉంది కదా! అంటే నథింగ్ బట్ ఇదన్నమాట. ఈ డేటా. ఈ డేటాని నేనిక్కడ ఇలా చూపించాను. ఈ డేటాని ఫస్టు మనం ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలండి. దీన్నేం చేయాలి? సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేస్తామనంటే సీఎస్‌వి ఫార్మ్‌లో సేవ్ చేస్తాం. ఎలా సేవ్ చేస్తాం? సీఎస్‌వి, సీఎస్‌వి ఫార్మ్‌లో సేవ్ చేస్తాం. దేన్ని? ఈ ఎక్సెల్ లేదా గూగుల్ షీట్‌లో ఉన్నటువంటి డేటా ఇండైరెక్ట్‌గా ఈ డేటా అని అర్థం అన్నమాట. దాన్ని సీఎస్‌విలో సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం జరుగుతుందో చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఇన్సర్ట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఏం చేస్తామనంటే మనం ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇన్సర్ట్ చేసేప్పుడు మనకి ఈ ఫైల్‌ని చూజ్ చేసుకోమని అడుగుతుందండి. ఇక్కడ ఒక ఫైల్‌ని చూజ్ చేసుకోమని అడుగుతుంది. అప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో ఆ ఫైల్‌ని మనం దీంట్లో చూజ్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని మనం ఓకే, ఓకే అని ఎంటర్ చేస్తూ పోతుంటే లాస్ట్ చివరికి ఈ డేటా అనేటువంటిది ఇక్కడికి సేల్స్‌ఫోర్స్ సర్వర్‌లోకి వచ్చేస్తుంది. జస్ట్ చూడండి నేనిక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మనం ఒక డేటాని ఈ డేటా లోడర్‌లోకి తీసుకురావడానికంటే ముందు ఆ ఫైల్‌ని మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి? సీఎస్‌విలో సేవ్ చేయాలి. అప్డేట్ చేయాలంటే ఒక ఫైల్ ఉంటుంది. అప్సర్ట్ చేయాలంటే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్‌ని మనం ఫస్ట్ సీఎస్‌విలో సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్‌లలోకి వచ్చి సెలెక్ట్ చేసుకొని, మనం తర్వాత స్టెప్స్ అన్ని ఫాలో అయినట్లయితే అక్కడ మనం ఏ చేంజెస్ అయితే కోరుకుంటున్నామో ఆ చేంజెస్ వస్తాయి. ఓకేనా? మనం అవన్నీ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ ఒకటి రికార్డ్ ఉంది. ఇంకెన్ని రికార్డ్స్ ఉన్నాయి మనం చూద్దాం. ఇంకేమైనా రికార్డ్స్ ఉన్నాయా చూడండి. లేదు. ఒక్క రికార్డ్ మాత్రమే ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇన్సర్ట్ ద్వారా 1, 2, 3, 4, 5 ఈ 5 రికార్డ్స్‌ని నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను ఇక్కడ. ఈ 5 రికార్డ్స్ ఇక్కడ రావాలి. అంటే ఇదేంటి లోకల్‌గా నా దగ్గర ఉన్నటువంటి డేటా. నేను గూగుల్ షీట్‌లో నా దగ్గర ఉన్నటువంటి డేటాని సేల్స్‌ఫోర్స్‌లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నాను. సో, ఇలా ఇక్కడ జస్ట్ 5 ఫైల్సే ఉన్నాయి. బల్క్‌లో ఉన్నాయని ఊహించుకోండి. ఒక 50,000, 60,000 వరకే ఉన్నాయని మీరు ఊహించుకోండి. సో, ఇప్పుడు ఈ డేటా ఇక్కడికి రావాలి. దాన్ని ఇన్సర్ట్ ద్వారా ఎలా చేస్తామో చూద్దాం. సో, ఇక్కడ నేను ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చిందండి. ఫస్టు మనం డేటా లోడర్‌నైతే డౌన్‌లోడ్ చేసాం. కానీ మరి ఈ డేటా లోడర్‌కి ఇక్కడ ఉన్నటువంటి దీనికి మనం లింక్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ చేసాం కదా! మనం లాగిన్ డీటెయిల్స్‌తో లాగిన్ అయ్యాం. మరి ఈ డేటా లోడర్ అనేటువంటి టూల్‌ని బయట నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. సో, సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే డౌన్‌లోడ్ ఆప్షన్ అడుగుతుంది. సారీ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ అడుగుతుంది. అప్పుడు మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ప్రొడక్షన్
శాండ్ బ్యాగ్. సరే, 2 ఆప్షన్ల ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అనంటే ఇక్కడికి వెళ్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ లేదా సెక్యూరిటీ టోకెన్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. అలా కాకుండా నేను ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే ప్రొడక్షన్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ తీసుకొని దీని ద్వారా నేను లాగిన్ అవుతున్నాను. సో కొన్నిసార్లు ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, కొన్నిసార్లు ఇక్కడే డౌన్లోడ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా కూడా లాగిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది. ఎప్పుడైతే లింక్ అయిపోయింది, ఆటోమేటిక్గా లింక్ అయిపోయింది. ఎప్పుడైతే లింక్ అయిపోతుందో దీంట్లోకి డేటా అనేటువంటిది వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. చూడండి, ఈ డేటా అంతా రావడం జరిగింది. సో ఫస్ట్ ఒక స్టెప్ మీరు క్లియర్గా వినండి, తర్వాత చేసే స్టెప్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకేనా? తర్వాత మనం చేసేటువంటి స్టెప్స్ అన్ని సేమ్ ఉంటాయి. అది ఎలాగో చూడండి. సో ఇక్కడ మీద ఏం ఆప్షన్ ఉందో ఒకసారి చదవండి. సెలెక్ట్ సేల్స్ ఫోర్స్ సబ్జెక్ట్ టు ఇంపోర్ట్. సో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ ని ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లోకి డేటాని మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏ ఆబ్జెక్టు? మనం సేల్స్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఇక్కడ మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ నేను ఎక్కడికి రావాలనుకుంటున్నాను? సేల్స్ ఫోర్స్ అనే ఇన్ఫర్మేషన్ లో ఈ డేటా రావాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏ డేటాని ఈ సేల్స్ డేటా లోడర్ లో దేన్ని చూస్ చేసుకోవాలి? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఈ ఆబ్జెక్ట్ ని నేను చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద షో ఆల్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మిగతా అన్ని ఆబ్జెక్ట్స్, ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆబ్జెక్ట్స్ వచ్చేస్తాయండి. అలా కాకుండా నేను ఓన్లీ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ మాత్రమే, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఆబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఇంపోర్ట్ ఫ్రమ్ సిఎస్వి ఫైల్ ఇంపోర్ట్ చేసుకోమని అంటుంది. దీన్ని మనం సేవ్ చేసామా? ఇంకా సేవ్ చేయలేదు. దీన్ని ఒకసారి మనం సేవ్ చేద్దాం. ఓకేనా? దీన్ని ఒకసారి మనం ఏం చేద్దాం? సేవ్ చేద్దాం. దీన్ని మనం సేవ్ చేద్దామండి. ఇప్పుడు నేను ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే ఇలా కిందకు వస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్కి వస్తే కింద ఇక్కడ సిఎస్వి అనే ఆప్షన్ ఉంటుంది చూడి. ఈ ఈ ఫైల్ ఈ ఫామ్లో మాత్రమే మనం సేవ్ చేసుకోవాలి. దీన్ని మాత్రమే డేటా లోడర్ యాక్సెస్ చేస్తుంది. సో నేను ఇలా సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక పేరు ఇచ్చుకోవాలి. ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి ఇన్సర్ట్ బై డేటా లోడర్ అనేటువంటి నేమ్తో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఈ డేటా లోడర్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే రికార్డు ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే రికార్డు ఉంది ఇప్పటి వరకు కూడా. అవి ఇక్కడ ఆ రికార్డ్స్ అన్ని ఇక్కడికి రావాలి. ఆ సేవ్ చేసినటువంటి దాన్ని నేనేం చేస్తున్నాను? ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఏమని సేవ్ చేశాను? ఇన్సర్ట్ బై డేటా లోడర్. సో నేను ఈ ఫైల్ని ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక పాత్ అనేటువంటిది క్రియేట్ చేయబడింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటుంది? ది ఇనిషియలైజేషన్ సక్సీడెడ్, ది CSV ఫైల్ హ్యాస్ 5 rows అంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయకండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి ఏంటి? 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. చూజ్ అన్ ఎగ్జిస్టింగ్ మ్యాప్, క్రియేట్ ఆర్ ఎడిట్ ఏ మ్యాప్. సో దీనికంటే ముందు దీని కింద ఉన్నటువంటి హెడ్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమున్నది చూడండి, సిఎస్వి కాలమ్ హెడర్. ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ నేమ్ అని ఇక్కడ 2 హెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఇప్పుడు సిఎస్వి కాలమ్ హెడర్ అంటే మనం ఏ షీట్ అయితే ఇక్కడ ఉందో, ఏ షీట్ అయితే మనం తీసుకున్నామో ఆ షీట్ యొక్క హెడ్డింగ్స్ అండి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్, క్లాస్, స్టడీయింగ్ ఇన్, సెక్షన్ అంటే ఈ హెడ్డింగ్స్ ఇటువైపు రావడం జరిగింది లెఫ్ట్ సైడ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ హెడ్డింగ్స్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో మనం సపోజ్ ఇక్కడికి వెళ్ళామనుకోండి, న్యూ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి కొంచెం సైడ్కి జరుగుతాం. సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఈ ఫీల్డ్స్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాపింగ్ చేయడం, ఇక్కడ మ్యాపింగ్ చేస్తాం అన్నట్టు. అంటే ఏంటి? మ్యాచ్ చేస్తాం అంటే ఇక్కడ ఉన్నటువంటి హెడ్డింగ్స్, ఈ స్టూడెంట్ నేమ్, క్లాస్, స్టడీయింగ్ ఇన్, సెక్షన్ అనేటువంటి ఈ హెడ్డింగ్స్ కి ఇక్కడ ఉన్నటువంటి వీటికి, ఈ ఫీల్డ్స్ కి మ్యాపింగ్ చేయాలి, అంటే మ్యాచ్ చేయాలి.
వాటిని చేయడాన్ని మనం ఏమంటామనంటే మ్యాపింగ్ అని అంటాం. అయితే ఇక్కడ చూడండి సేమ్ ఉంటాయి చూడండి. స్టూడెంట్ నేమ్ అంటే నేము, క్లాసు. ఇక్కడ సిటీ అని రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడనేమో సిటీ అని ఉంది. ఇక్కడనేమో ఫీల్డ్ నేమ్ సిటీ అని ఉంది. ఇక్కడనేమో ఇక్కడ చూసినట్లయితే స్టడీయింగ్ అని ఉంది. అంటే 2 మ్యాచ్ అవ్వట్లేదు. కానీ సేమ్ స్టడీయింగ్ అంటే ఎక్కడ చదువుతున్నారు అర్థం, సిటీ అంటే ఎక్కడ ఉన్నారని అర్థం. అంటే దాదాపు మీనింగ్ సేమ్ వస్తాయి. అంటే దీనికి దానికి మనం మ్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? సో మ్యాచ్ చేయాలి. దాన్నే మ్యాపింగ్ అంటాం అన్నట్టు. ఇక్కడ ఆటోమేటిక్ గా వస్తుంది సేమ్ ఉంటే. బట్ ఇక్కడ సేమ్ లేదు కాబట్టి అది ఇక్కడ రాలేదు. దాన్ని ఏం చేస్తామనంటే ఇప్పుడు మనం దీని మీద క్రియేట్ చేస్తాం మ్యాపింగ్. ఇక్కడ ఏంటి మరి స్టడీయింగ్ ఇన్ ఎదురుంగా ఏది లేదు కదా. ఇక్కడ పైన ఉన్నటువంటి దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఒకవేళ అన్ని సేమ్ ఉంటే ఇక్కడ ఆటో మ్యాచ్ ఫీల్డ్స్ టు కాలమ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంది, సిటీ అనేటువంటి ఈ ఫీల్డ్ దగ్గర ఎక్కడ ఉన్నటువంటి పేర్లు వస్తాయని అర్థం, ఇక్కడ ఉన్నటువంటి స్టడీయింగ్ ఇన్ అనేటువంటి ఈ నేమ్స్ వస్తాయి అని దీని అర్థం అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే మ్యాపింగ్ అంటే మ్యాచింగ్ అండి. దీనికి అక్కడ హెడ్డింగ్స్ కి ఇక్కడ ఫీల్డ్స్ కి మ్యాచ్ చేయడాన్ని మ్యాపింగ్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ మ్యాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ సేవ్ మ్యాపింగ్ అనొచ్చు. అంటే ఈ మ్యాపింగ్ ని సేవ్ చేయొచ్చు. ప్రతిసారి సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకేసారి సేవ్ చేయొచ్చు. లేదా నేను ఇక్కడ ఓకే అని నొక్కుతున్నాను. ఒకవేళ సేవ్ చేసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి, చూజ్ ఆన్ ఎగ్జిస్టింగ్ మ్యాప్ అని ఇక్కడ డైరెక్ట్ గా చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మ్యాపింగ్ అయితే చేసేసాను. సో నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, రిజల్ట్ ఫోల్డర్ ఒక దగ్గరనేమో ఇంపోర్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే రిజల్ట్స్ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది మనం ఒక పాత్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ విజార్డ్ అని సేవ్ చేసుకున్నాను. ఇక్కడే రానివ్వండి అని చెప్పేసి నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటుంది, యూ హ్యావ్ చూజన్ టు ఇన్సర్ట్ ఎ న్యూ రికార్డ్, క్లిక్ ఎస్ టు బిగిన్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అంటుంది. ఎస్. సో నేను ప్రొసీడ్ అవుతున్నానండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ది ఆపరేషన్ హ్యాస్ ఫుల్లీ కంప్లీటెడ్, దేర్ వర్ 5 సక్సెస్ఫుల్ ఇన్సర్ట్స్ అండ్ 0 ఎర్రర్స్ అని ఉంది. ఇక్కడ మనం లాస్ట్ లో పాత్ ఇచ్చాం కదా, అంటే అక్కడ సేవ్ అయి ఉంటాయి అనమాట. ఇక్కడ నేను చూస్తే సక్సెస్ అయినటువంటివి చూడండి, ఈ రికార్డ్స్ అన్ని క్రియేట్ అయిపోయాయి. ఏంటి, అరుణ్, అరవింద్, శిరీష, కార్తిక, చరణ్ అనేటువంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. వాళ్ళ క్లాస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, వాళ్ళ సెక్షన్ ఏంటి, ఇక్కడ ఐటమ్ క్రియేటెడ్ స్టేటస్ ఏంటి వచ్చింది, వాటి యొక్క ఐడి కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ రికార్డ్స్ అనేటువంటివి సేల్స్ ఫోర్స్ లోకి వచ్చాయా లేవో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇదేమో పాత రికార్డ్ అండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ కొరకి క్రియేట్ చేసాం దివిష అని. సో మరి కొత్తవి వచ్చాయా లేవో చూద్దాం. చూడండి, ఇక్కడ దివిష అనేటువంటిది పాతది, మిగతాది 1 2 3 4 5 ఈ 5 రికార్డ్స్ ఇక్కడికి రావడం జరిగింది. రైట్, ఈ 5 రికార్డ్స్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, మన లోకల్ గా ఉన్నటువంటి ఈ డేటాని ఇన్సర్ట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా ఎక్కడికి తీసుకొచ్చాము, సేల్స్ ఫోర్స్ సర్వర్ లో తీసుకొచ్చి ఎలా సేవ్ చేసాము, రికార్డ్స్ రూపంలో సేవ్ చేయడం జరిగింది ఆ డేటానంతా. ఇప్పుడు చూడండి, 1 by 1 ఓపెన్ చేయండి. అరవింద్, ఓకే, అరవింద్, అరుణ్, ఇక్కడ అరుణ్, అండ్ అరుణ్, చరణ్, ఈ డేటా అంతా రావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే చరణ్, కార్తీక, మళ్ళీ ఇంకెక్కరెవరు మిగిలారు, అన్ని ఓపెన్ చేస్తే ఆ డేటా అంటది చూడండి, మీరు పోల్చి చూడండి, శిరీష. సో శిరీష అనేటువంటి ఈ డేటా కూడా రావడం జరిగింది. అంటే ఈ డేటా ఎక్కడి నుంచి రావడం జరిగింది, మనం ఇక్కడ ఇచ్చినటువంటి డేటా. ఒకసారి మనకు డౌట్ ఉంటే చూద్దాం. కార్తీక అని చూద్దాం. సో కార్తీక అని కనుక చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో కార్తీక, స్టూడెంట్ నేమ్ కార్తీక, తన క్లాస్ వచ్చేసి ఇలా ఉందండి. దీన్ని ఇటు సైడ్ తీసుకుందాం, లెఫ్ట్ సైడ్. సో చూడండి, తన క్లాస్ వచ్చేసి 10th, సిటీ వచ్చేసి హైదరాబాద్, సిటీ వచ్చేసి స్టడీయింగ్, అంటే సిటీకి అక్కడ స్టడీయింగ్ కి మ్యాచ్ చేసాం కాబట్టి ఇక్కడ సిటీ ప్లేస్ లో హైదరాబాద్ అని రావడం జరిగింది. తన యొక్క సెక్షన్ ఏంటి, బి. అంటే ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు, ఈ షీట్ లో నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇవేంటి, రికార్డ్స్, అంటే రికార్డ్స్ రూపంలో సేవ్ అయ్యాయి. ఓకేనా? సో నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఒక టాస్క్ అయిపోయింది. ఏంటి, ఇప్పుడు డేటా లోడర్ లో మనం ఒక పని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే అప్డేట్.
ఓకే. నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి? అప్డేట్. అప్డేట్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఈ అప్డేట్ కంటే ముందు మనం ఏం చేద్దామనంటే, ఇప్పుడు మనం డేటాని ఏం చేసాం? ఇన్సర్ట్ చేసాం. ఈ ఇన్సర్ట్ చేసినటువంటి డేటాని మళ్ళీ లోకల్ షీట్లోకి తీసుకురావడాన్ని ఏమంటారంటే ఎక్స్‌పోర్ట్ అంటారు. ఆ ఎక్స్‌పోర్ట్ ఎలా చేస్తారో మనం ఒకసారి చూద్దాం. అంటే ఈ ఆప్షన్ గురించి. ఇన్సర్ట్ అంటేనేమో దీంట్లోకి తీసుకురావడం. ఎక్స్‌పోర్ట్ అంటే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఈ డేటాని మన లోకల్ అంటే వేరే షీట్‌లోకి తీసుకురావడాన్ని ఎక్స్‌పోర్ట్ అంటాం. అది ఎలాగా చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఏం చేద్దాం ఇప్పుడు? ఎక్స్‌పోర్ట్ చేద్దాం. ఓకేనా? ఈ డేటా అంతా అంటే ఇంక్లూడింగ్ దివిషతో సహా మనకి రావాలి. సో అప్పుడు ఎక్స్‌పోర్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆబ్జెక్ట్ చూజ్ చేసుకోమంటుంది. ఇది ఏ ఆబ్జెక్ట్? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఆబ్జెక్ట్. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ నేను ఎక్స్‌పోర్ట్ అని ఇక్కడ గుర్తుండడానికి ఉంచుకుంటున్నాను ఫైల్ నేమ్. సో బ్రౌజ్ ఇక్కడే సేవ్ అవ్వనివ్వండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ లో మనకి కొన్ని ఫీల్డ్స్ కనబడుతున్నాయండి. అంటే ఏ ఫీల్డ్స్ ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే ఏ ఫీల్డ్స్ రావాలని ఇక్కడ అడుగుతుంది. ఐడి రావాలి, క్లాస్ రావాలి, సిటీ రావాలి అండ్ నేమ్ రావాలి. అంటే మీరు ఇంకేం కావాలంటే అవి చూస్ చేసుకోవచ్చు అండి. లేదంటే సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ అవుతాయి. లేదా క్లియర్ ఆల్ ఫీల్డ్స్ అంటే అన్ని క్లియర్ అవుతాయి. మీరు అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చేయండి. నాకు ఈ డేటా మాత్రమే కావాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను నెక్స్ట్ నా ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమైంది? ది ఆపరేషన్ హ్యాస్ ఫుల్లీ కంప్లీటెడ్. దేర్ వర్ 6 సక్సెస్ఫుల్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ 0 ఎర్రర్స్. అంటే ఈ డేటా అనేటువంటిది ఎక్స్ట్రాక్ట్ అంటే బయటికి తీసుకురావచ్చాం. ఇక్కడ సేల్స్ ఫోర్స్ నుంచి రావడం జరిగింది. ఈ వ్యూ ఎక్స్ట్రాక్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎంతమంది వచ్చాయి డేటా చూడండి ఒకసారి. దివిష అంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసాం. తర్వాత అరుణ్, అరవింద్, ఉమ్, శిరీష, కార్తిక, చరణ్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఏం మిస్ అయింది? సెక్షన్ మిస్ అయినట్టుంది. ఓకేనా? సెక్షన్ మిస్ అయింది. సో నేను మళ్ళీ ఇంకోసారి ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్స్పోర్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోర్ట్ 1 అని ఇచ్చుకుంటున్నాను. బ్రౌజ్ ఇక్కడే సేవ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏం మిస్ అయింది ఇంతకుముందు? సిటీ, క్లాస్, ఐడి, ఇంకొకటి ఏంటి? సెక్షన్ మిస్ అయింది. ఎస్ ఇది మిస్ అయింది. నేమ్. సో ఇప్పుడు ఫినిష్. ఎస్. సో ఇక్కడ 6 ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఈ సెక్షన్స్ కూడా వచ్చాయి చూడండి. రైట్? ఇక్కడ సెక్షన్స్ కూడా రావడం జరిగింది. అంటే ఈ విధంగా మనం సేల్స్ ఫోర్స్ లో ఉన్నటువంటి డేటాని మనం ఈ లోకల్ గా తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఇంతకుముందు సేవ్ చేశాను కదా, పాత్ ఇచ్చాను కదా. సో అక్కడ ఉంటుంది. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ డౌన్లోడ్ లో ఇంపోర్ట్ విజాల్లో సో ఇక్కడ ఏది ఎక్స్పోర్ట్ టు ఎక్స్పోర్ట్ 1 ఈ షీట్ అండి. సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఈ డేటా అంతా కూడా సేవ్ అయిపోయింది. ఇది ఎక్కడుంది? నేను లోకల్లో సేవ్ చేసుకున్నటువంటి నా డేటాలోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? అంటే ఏ ఫీల్డ్స్ కావాలో అక్కడ చూస్ చేసుకున్నాం. ఐడితో సహా ఐడితో సహా కూడా రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చేసాం మనం టాస్క్స్? ఒకసారేమో డేటాని ఇన్సర్ట్ చేసాం. ఇన్సర్ట్ చేసినటువంటి డేటాని బయటికి మళ్ళీ లోపలికి తీసుకొచ్చుకోవడాన్ని ఏమంటాం? ఎక్స్పోర్ట్ అని అంటాం. సో దాన్ని ఏం చేద్దామనంటే ఇప్పుడు అది సిఎస్వి ఫైల్లో ఉంది కదా. ఇదేంటి? ఇది సిఎస్వి ఫైల్లో సేవ్ అయింది. సో దాన్ని మనం మన ఈ లోకల్ నేనేంటి గూగుల్ షీట్లోకి తీసుకొచ్చుకుంటాను. దానికి కాను నేను ఫైల్, ఇంపోర్ట్, అప్లోడ్, బ్రౌజ్ ఇక్కడ ఇది ఓపెన్. సో నేను ఇక్కడ ఇన్సర్ట్ న్యూ షీట్, ఇంపోర్ట్ డేటా. సో చూడండి
ఇక్కడికి వచ్చేసింది. అంటే ఈ గూగుల్ షీట్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి వచ్చాయి? క్లాస్ వచ్చింది, ఐడి వచ్చింది, సెక్షన్ వచ్చింది, నేమ్ వచ్చింది, సిటీ వచ్చింది. అంటే ఇవన్నీ ఐడిని మనం స్టార్టింగ్ లో ఇద్దామండి. సో ఇలా ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి డేటా. ఇంపోర్ట్ అంటేనేమో లోకల్ గా ఉన్నటువంటి డేటాని ఇక్కడికి తీసుకురావడం. ఏంటి? ఇన్సర్ట్ చేయడం. సారీ, ఇన్సర్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇక్కడికి తీసుకురావడం. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి డేటాని ఇక్కడికి తీసుకురావడం. దీన్ని ఎక్స్పోర్ట్ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి డేటాని ఇన్సర్ట్ ద్వారా సేల్స్ ఫోర్స్ సర్వర్ లోకి పంపిస్తాం. ఎక్స్పోర్ట్ ద్వారా సేల్స్ ఫోర్స్ సర్వర్ లో ఉన్నటువంటి డేటాని ఎక్సెల్ షీట్ లోకి తెచ్చుకుంటాం. దీన్ని ఎక్స్పోర్ట్ అంటాం. అంటే వన్ బై వన్ చూద్దాం. ఇంక ఎక్స్పోర్ట్ అలంటే ఏందో కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి? నెక్స్ట్ మనకు డేటా లోడర్ లో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? అప్డేట్. ఇప్పుడు ఏమేమి చూసాం? ఇన్సర్ట్ గురించి చూసాం, ఎక్స్పోర్ట్ గురించి చూసాం. ఇప్పుడు ఏం చేద్దామనంటే అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. సో అప్డేట్ అంటే మరి ఇక్కడ మనకి ఈ డేటా అంతా ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ ఉంది డేటా, రైట్? సో మరి ఈ డేటాని మనం ఏం చేయాలి అనంటే ఏం చేద్దామనంటే దీన్ని మనం అప్డేట్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ సెక్షన్లు అనేటువంటివి మారాయి అని అనుకుందాం, రైట్? సెక్షన్లు అనేటువంటివి మారాయి అని అనుకుందాం. ఏ బి అని కాకుండా వీళ్ళు ఏలని ఉండకుండా సపోజ్ ఏమిద్దామనంటే డి. సపోజ్ డి ఇద్దాం. అంటే ఇక్కడ మారుస్తున్నాను చూడండి, సెక్షన్లు నేను మారుస్తున్నాను. ఏ అండ్ సి, బి, ఇక్కడికి వచ్చేసి ఏ. ఈ సెక్షన్ నేను మారుస్తున్నాను. మీరు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోండి? ఇక్కడ నేను మార్చి ఎలా అప్డేట్ చేయాలి అంటే ఇక్కడ సెక్షన్లు ఇప్పుడు ఇక్కడ ఏముంటాయి? మీరు ఏ సెక్షన్ అబ్జర్వ్ చేసినా కూడా ఇప్పుడు ఒక దివిషాదేమో సెక్షన్ ఏ అని ఉంది. మిగతా వాళ్ళ సెక్షన్లన్నీ ఎలా ఉన్నాయి చూడండి. కార్తికాది బి అని ఉంది, శిరీషాది బి అని ఉంది, శిరీషాది బి అని ఉంది, అండ్ చరణ్ది బి అని ఉంది. చరణ్, ఇక్కడ చూడండి, చరణ్ బి అని ఉంది, అరుణ్ బి అని ఉంది, అరవింద్ బి అని ఉంది. అంటే వీళ్ళందరి సెక్షన్లు బి అని ఉన్నాయి. ఎందుకు బి అని ఉన్నాయి అంటే మన ఓల్డ్ డాటాలో వీళ్ళందరికీ సెక్షన్లు ఏమి ఇచ్చాము? బి అని ఇవ్వడం జరిగింది. సో కానీ ఇప్పుడు ఏంటి? ఈ సెక్షన్లు అనేటువంటివి మనం మార్చాము. ఇక్కడ ఈ సెక్షన్లు మార్చాము. ఈ మార్చినటువంటి అంటే ఇక్కడ ఇవి ఆల్రెడీ క్రియేట్ చేయబడినటువంటి రికార్డ్స్. ఈ రికార్డ్స్ ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉన్నాయి. ఇక్కడ ఈ రికార్డ్స్ మనం కొత్తగా క్రియేట్ చేయమనట్లేదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి డేటాని మారవాలంటున్నాము. అంటే ఇక్కడ ఆల్రెడీ కొత్తగా రికార్డ్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి డేటాని మారవాలి. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి డేటాని మారవాలి. అది ఎలా మారుస్తాము అని అంటే అప్డేట్ ద్వారా మారుస్తాం. ఏంటి? ఇప్పుడు మనం సెక్షన్లు అనేటువంటివి చేంజ్ చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ చేంజ్ చేసాము. ఈ ఫస్ట్ మనం ఏంటి? ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఇక్కడికి తీసుకురావాలంటే ఫస్ట్ దీన్ని సిఎస్విలో సేవ్ చేసుకోవాలి. నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేయాలి? సిఎస్విలో .csvలో సేవ్ చేయాలి. ఏమని ఇచ్చుకుంటున్నానంటే పేరు అప్డేట్ బై డేటా లోడర్ అని నేమ్ ఇచ్చుకుంటున్నాను. అప్డేట్ బై డేటా లోడర్ అనే పేరు ఇచ్చుకొని సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? సో అది సేవ్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ చేద్దాం. ఇక్కడ నేను ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సేమ్ మళ్ళీ ఇంతకుముందు ప్రాసెస్. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి రికార్డ్స్ లోనే కదా చేంజ్ అవ్వాల్సింది. కాబట్టి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనని ఫైల్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే ఇక్కడ అప్డేట్ చేసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్డేట్ బై డేటా లోడర్, నెక్స్ట్, ఓకే, నెక్స్ట్. ఇక్కడ ఓకే, మ్యాప్ అయిపోయింది. సో సేమ్ అంతే కదా, ఐడి సిటీ క్లాస్ సెక్షన్ నేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్. సో ఫినిష్, ఎస్ ఎస్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి
6 సక్సెస్ఫుల్ అప్డేట్స్ అనేటువంటివి రావడం జరిగింది. సో ఇప్పుడు మరి అవి అప్డేట్ అయ్యాయా లేదా చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు దివిష ఈ నేమ్ని మనం ఇటువైపు తీసుకొద్దాం, గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఉంచుదాం. సో ఇక్కడ దివిషాదేమో డి అని ఉండాలి సెక్షన్, మరి మారిందా లేదా చూద్దాం. దివిష చూడండి సెక్షన్ డి ఉంది, ఇంతకుముందు ఏ ఉండే, ఏ ఉండే. సో అదే విధంగా అరుణ్ది ఏ అని ఉండాలి సెక్షన్. అంటే మీరు జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది అనేది చూడండి. ఇక్కడ అరుణ్ మీద పేరు చూస్తే అరుణ్, తన యొక్క సెక్షన్ ఏ. ఇంకెవరు అరవింద్, అరవింద్ ఏంటి సి అని ఉండాలి. అరవింద్ ఎక్కడున్నాడు, అరవింద్ ఇక్కడ, అరవింద్ది సి అనే సెక్షన్ ఉంది. నెక్స్ట్ చరణ్ చూద్దాం, చరణ్ ఈ అని ఉండాలి. చరణ్ వేర్ ఇస్ చరణ్, ఇక్కడ ఉన్నాడు. సో చరణ్ ఈ అంటే ఇక్కడ ఏమైంది, రికార్డులు కొత్త రికార్డులు అనేటువంటివి క్రియేట్ చేయబడకుండా, కొత్త రికార్డులు అనేటువంటివి క్రియేట్ చేయబడలేదు, ఇవి ఆల్రెడీ క్రియేట్ చేయబడినటువంటి రికార్డ్స్. ఈ రికార్డ్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేసాం, అప్డేట్ చేసాం. సెక్షన్ అనే ఫీల్డ్ ని మనం ఇక్కడ ఏం చేసాం, అప్డేట్ చేయడం జరిగింది. అంటే కొత్త ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వీటిలో అప్డేట్ అవ్వడం జరిగింది. ఈ రికార్డు మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయలేదు, ఆల్రెడీ క్రియేట్ చేయబడినటువంటి దాంట్లోనే జస్ట్ సెక్షన్ అనేటువంటి ఫీల్డ్ ని మార్చాము. దాన్నే మనం ఏమంటాం, అప్డేట్ చేసామని అంటాం. ఓకేనా. సో అప్డేట్ ఫీల్డ్ గురించి కూడా అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, అప్సర్ట్. అప్సర్ట్ అంటే పేరులోనే ఉంది చూడండి. ఇన్సర్ట్ అంటే ఏంటి, కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం. అప్డేట్ అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ లో ఫీల్డ్స్ ని అప్డేట్ చేయడాన్ని అప్డేట్ అంటాం. మరి అప్సర్ట్ అంటే ఏంటంటే ఇన్సర్ట్ లో సర్ట్ అండ్ అప్డేట్ లో అప్పు. అంటే ఇక్కడ అప్పు, ఇక్కడ సర్ట్ రెండు కలిపితే అప్సర్ట్ అయింది. అంటే కొత్త రికార్డు క్రియేట్ చేయబడడం, అదేవిధంగా పాత రికార్డులు అప్డేట్ చేయబడడం అనేటువంటిది ఎట్ ఏ టైం జరగాలి. దాన్ని ఏమంటాం అంటే అప్సర్ట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, ఇన్సర్ట్ అనేటువంటిది ఒకసారి చేసాం, అంటే ఫస్ట్ చేసాం. సో కొత్త రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి, క్రియేట్ అయిన తర్వాత అప్డేట్ చేసాం, దాంట్లో సెక్షన్ అనే ఫీల్డ్ ని అప్డేట్ చేసాం, అంటే ఈ సెకండ్ టైం చేసాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం ఎట్ ఏ టైం జరగాలి. అప్పుడు అప్సర్ట్ ని చూసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇదే ఫైల్ ని మనం చూస్తే, ఇప్పుడు ఇదే కదా మనం అప్డేట్ చేసినటువంటి ఫైల్. సో దీంట్లో ఏం జరగాలనంటే, ఇప్పుడు సిటీ నేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయబడాలి. ఇక్కడ ఇంకొక పేరు తీసుకుందాము, మనం కొత్త అనే రికార్డే తీసుకుందాం గుర్తుండడానికి వీలుగా, కొత్త అని తీసుకుందాం. తన యొక్క ప్లేసు ఏదైనా ఒకటి ప్లేస్ తీసుకోండి మీరు, అమరావతి అని తీసుకోండి, ఏదో ఒక పేరు తీసుకోండి, 10th క్లాస్. తన యొక్క సెక్షన్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి బి. ఇది కొత్త రికార్డ్ అండి, ఇది కొత్త రికార్డు. ఇప్పుడు నేను చేయబోయేటువంటి టాస్క్స్ ఏంటంటే, ఇక్కడ ప్లేసులు అన్ని మారుస్తాను, సిటీలు. నేను డిఫరెంట్ నేమ్స్ ఇస్తాను, విజయవాడ అండ్ నెక్స్ట్ వరంగల్, అంటే మారుస్తాను పేర్లు. చూడండి సిటీ నేమ్స్ మారుస్తున్నాను. ఇంకా ఏదైనా నేమ్స్ ఇచ్చేసేయండి, తిరుపతి సమ్ ఏదో కావాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒక పేరు మీరు ఇచ్చేసేయండి. గుంటూరు, ఇక్కడ హనుమకొండ. నేను వాటి యొక్క పేర్లు అంటే నేను ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇది ఇక్కడ అన్ని తీసేస్తే బెటర్ కదా. ఇక్కడ ఏం చేద్దాం, ఏదో ఒక పేరు ఇచ్చేసేయండి, కరీంనగర్. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇవన్నీ పాత రికార్డులు ఆల్రెడీ క్రియేట్ చేయబడినప్పుడు మాత్రమే ఐడీలు వస్తాయండి. వాటితో పాటు ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయబడాలి. ఈ రెండు పనులు ఎట్ ఏ టైం జరగాలి. ఓకేనా. ఇప్పుడు ఈ పనులు అండ్ ఈ పనులు ఒకటేసారి జరగాలి. అప్పుడు మనం ఈ ఆప్షన్ ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఈ ఫైల్ ని మనం సేవ్ చేసుకుందాం. ఏమని సేవ్ చేద్దాం, ఇక్కడ నుంచి కదా. సో ఏమని సేవ్ చేద్దామనంటే సిఎస్విలో అప్సర్ట్ బై డేటా లోడర్. అంటే ఇక్కడ రెండు పనులు ఒకేసారి జరగాలి. ఆ పనులు ఇప్పుడు ఎలా చేస్తామో ఒకసారి చూడండి.
రైట్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయబడాలి. ఏంటి? కొత్త అనేది ఒక రికార్డు తీసుకుంటున్నాం, గుర్తుండడానికి కొత్త అని పెట్టాం. ఒకటి కొత్త రికార్డు క్రియేట్ చేయబడాలి. పాత రికార్డులలో ప్లేసులు అన్ని ఏమున్నాయి? హైదరాబాద్ ఉన్నాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరిదైనా చూడండి, సిటీ హైదరాబాదే ఉంటుంది. ఎవరిదైనా హైదరాబాదే ఉంది. రైట్. హైదరాబాద్ ఇక్కడ ఏమీ మారలేదు. మీరు ఏది చూసినా హైదరాబాద్ అనే ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఓల్డ్ రికార్డ్స్ ఏమో సిటీలు మారాలి, ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయబడాలి. అంటే ఇక్కడ అప్డేట్ కొత్త రికార్డు, ఇక్కడ దీని అర్థం ఏంది? కొత్త రికార్డు క్రియేట్ చేయడం అంటే ఇన్సర్ట్ చేయబడడం, అండ్ ఈ పాత రికార్డులలో డేటా మారడం అంటే అప్డేట్ చేయబడడం. అంటే ఈ రెండు పనులు ఎట్ ఏ టైం జరగడాన్ని అప్సర్ట్ అంటాం. ఓకేనా? దాన్ని అప్సర్ట్ అంటాం. ఇప్పుడు అది ఎలా జరుగుతుందో చూద్దాం డేటా లోడర్ ద్వారా. అప్సర్ట్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సేమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇక్కడ మళ్ళీ ఫైల్ ని మనం అప్సర్ట్ ఎక్కడుంది? బై డేటా లోడర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఐడి అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్. సో ఫినిష్. ఎస్. సో ఇక్కడ చూడండి ఏమైంది? దేర్ వర్ సెవర్ సక్సెస్ఫుల్ అప్సెట్స్ అండ్ జీరో ఎర్రర్స్ అని ఆల్రెడీ డేటా అనేటువంటిది అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ అవి ఏమేమి అయ్యాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే కొత్త అనేటువంటి రికార్డు క్రియేట్ చేయబడింది. ఇంతకుముందు దీనికి ఐడి లేదండి. అంటే ఇక్కడ కొత్త రికార్డు క్రియేట్ చేయబడింది. మిగతా పాత రికార్డులలో దీన్ని పెద్దగా చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఐటమ్ అప్డేటెడ్ అంటే ఇక్కడ అప్డేట్ చేయబడింది. ఇక్కడ క్రియేటెడ్ అంటే ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయబడింది. అంటే రెండు రకాలైనటువంటి పనులు ఎట్ ఏ టైం జరిగాయి. అలాంటి టైంలో మనం ఏం యూజ్ చేస్తాం? ఈ అలాంటి టైంలో మనం ఈ అప్సర్ట్ అనేటువంటి ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి మరి అయిందా రాలేదా ఒకసారి ఇక్కడ చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయబడాలి. క్రియేట్ చేయబడ్డదా చూద్దాం. కొత్త, చూడండి రికార్డు క్రియేట్ చేయబడింది. ఇది ఒక కొత్త రికార్డు వచ్చేసింది. మరి పాత రికార్డులలో ప్లేసులు మారాయా చూద్దాం. ఇంతకుముందు ఏందే? మొత్తం హైదరాబాద్ అని ఉండే. ఇక్కడ చూడండి గుంటూరు అని వచ్చింది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డేటా అంతా ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ మార్చాను కదా. ఇప్పుడు ఏంటి? దివిషాకి ఏముండాలి? విజయవాడ అని ఉండాలి. ఉందా లేదా చూద్దాం. దివిష వేర్ షీజ్ ఇక్కడ ఉంది. సో విజయవాడ వచ్చిందా? అంటే మారింది అన్నట్టే కదా. ఇంతకుముందు అంతా హైదరాబాద్ ఉండే. అంటే ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయబడింది. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పాత రికార్డులలో డేటా అనేటువంటిది మారింది. ఇక్కడ కార్తీక్ అని చూడండి హన్మకొండ అని ఉండాలి. ఇంతకుముందు హైదరాబాద్ నుండి అందరికీ హైదరాబాద్ నుండే. ఇప్పుడు కార్తీకాకి హనుమకొండ వచ్చేసింది. అంటే ఇక్కడ రెండు రకాలైన పనులు ఎట్ ఏ టైం జరిగాయి. అలాంటి టైంలో మనం అప్సెట్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి క్లోజ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే. ఏంటి? అప్సెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు డిలీట్ అనేటువంటి ఆప్షన్ ని మనం చూద్దాం. డిలీట్ అంటే ఆప్షన్ ని ఏవైనా ఒక రెండు రికార్డ్స్ ని మనం డిలీట్ చేద్దామండి. ఏ రికార్డ్స్ ని క్రియేట్ చేద్దాం? ఇక్కడ అందరినీ చూస్తే ఏబిసిడి కదా, అరుణ్ అరవింద్ ఈ రెండు రికార్డులు మనం డిలీట్ చేద్దాం అనుకుందాం. అంటే గుర్తుపట్టడానికి సేమ్ లెటర్స్ నేమ్స్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? అరుణ్ అరవింద్ నేను ఇప్పుడు డిలీట్ చేయాలి. అంటే ఇక్కడికి వెళ్ళి మనం డిలీట్ చేయొచ్చండి. ఇక్కడ డిలీట్ చేయొచ్చు. కానీ మన మన ఉద్దేశం అది కాదు. డేటా లోడర్ని ఉపయోగించి ఈ అరుణ్ అనేటువంటి రికార్డ్ని, అరవింద్ అనేటువంటి రికార్డ్ని మనం ఇప్పుడు డిలీట్ చేయాలి. అది ఎలా చేస్తాం? ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ డేటాని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామనంటే అరుణ్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. మిగతా అన్ని మనం డిలీట్ చేసేద్దాం. అరవింద్. సో ఇవన్నీ డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎవరెవరున్నారు? సో అరుణ్, అరవింద్ ఈ ఇద్దరు ఉన్నారు. ఈ రెండు రికార్డ్స్ ఇప్పుడు డిలీట్ కావాలి. ఓకేనా? ఈ రెండు రికార్డ్స్ ఇప్పుడు డిలీట్ కావాలి. సో నేను ఇప్పుడు ఈ ఫైల్ ని నేను సేవ్ చేసుకుంటున్నాను. .csv లో డిలీట్ బై డేటా లోడర్ అని ఆప్షన్ ఇచ్చుకొని సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు
ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఈ రికార్డ్స్, ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇక్కడ డిలీట్ కావాలి. ఈ అరవింద్ అరుణ్ డిలీట్ కావాలి. ఇక్కడ డిలీట్ డైరెక్ట్ చేయకుండా నేను డేటా లోడర్ ద్వారా చేయాలి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్. సో సేమ్ మళ్ళీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, బ్రౌజ్ ఫైల్. ఇక్కడ నేను డిలీట్ దాంట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. అబ్సర్ట్ ఉంది. వేర్ డిలీట్, ఇక్కడ డిలీట్ ఓకేనా, డిలీట్. సో అదే ఉన్నట్టుంది, డిలీట్ బై అబ్సర్ట్. ఓకే, డిలీట్ బై డేటా లోడర్, ఓపెన్. సో నెక్స్ట్. సో ఇక్కడ మ్యాపింగ్ అవసరం లేదు కదండి, ఆల్రెడీ డిలీట్ చేసేస్తున్నాం కాబట్టి మనకు అవసరం లేదు. ఫినిష్. ఎస్, ఎస్. సో ఇప్పుడు చూసినట్లయితే ది ఆపరేషన్ హ్యాస్ ఫుల్లీ కంప్లీటెడ్. దేర్ వర్ 2 సక్సెస్ఫుల్ డిలీట్స్ అండ్ 0 ఎర్రర్స్. సో ఇప్పుడు ఇవేంటి, అరుణ్ అరవింద్ అనేటువంటివి ఏం చేయబడ్డాయంట, పెద్దగా చేద్దాం. ఐటెం డిలీటెడ్, ఐటెం డిలీటెడ్. ఒకసారి చూద్దాం. సో ఇక్కడికి వచ్చాను, నేను దీన్ని రీలోడ్ చేస్తున్నానండి. సో చూడండి ఇక్కడ లేవు. సో ఎప్పుడే కానీ డిలీట్ చేసినటువంటి ఫైల్స్ ఎక్కడికి వెళ్తాయి, రికార్డ్స్ రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి. ఇక్కడ రీసైకిల్ బిన్లోనికి రావడం జరిగింది. అంటే ఏమైంది, ఇక్కడ డిలీట్ చేయబడ్డాయి. ఇక్కడ 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 డిలీట్ చేయబడ్డాయి. ఓకేనా, ఇక్కడ డిలీట్ చేయబడ్డాయి. ఇక్కడ నుంచి రీసైకిల్ బిన్లోకి వెళ్ళాయి. అంటే డిలీట్ అనేటువంటిది ఏ ఆప్షన్ ద్వారా చేసాం, మనం డేటా లోడర్ ద్వారా చేసాం. ఇప్పుడు అన్డిలీట్ చేద్దాం వీటిని, దీనినే అన్డిలీట్ చేద్దాం. క్లోజ్. ఓకే, ఇప్పుడు అన్డిలీట్ చేద్దాం. అంటే ఇప్పుడు అన్డిలీట్ అంటే ఏంటంటే రీసైకిల్ బిన్ లో ఉన్నటువంటివి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి. దాన్ని అన్డిలీట్ అంటాం. అది ఎలాగో చూద్దాం. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, బ్రౌజ్. సేమ్ అవే ఫైల్స్ కదా, సేమ్ అరవింద్ ఆలే కాబట్టి ఆ ఫైల్ని చూస్ చేసుకుందాం. ఓపెన్. నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఫినిష్. ఎస్. చూడండి, దెర్ వర్ 2 సక్సెస్ఫుల్ అన్డిలీట్స్. అవేంటి, ఇక్కడ మళ్ళీ అరుణ్ అరవింద్ వచ్చారు. మరి వచ్చారా రాలేదా ఒకసారి మనం చూద్దామండి. సో దీన్ని రీలోడ్ చేద్దాం. చూడండి, మళ్ళీ అరుణ్ అరవింద్ అనేటువంటి వాళ్ళు వచ్చారు. అంటే డిలీట్ అంటేనేమో ఇక్కడ డిలీట్ అయిపోయి రీసైకిల్ బిన్ లోకి వెళ్తాయి. అన్డిలీట్ అంటే ఏంటంటే రీసైకిల్ బిన్ లో ఉన్నటువంటివి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, డిలీట్ చేసాం, అన్డిలీట్ చేసాం. ఇంకా నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఆప్షన్ హార్డ్ డిలీట్ అనేటువంటిది ఇక్కడ ఏంటి, హైలైట్ అయ్యి లేదండి. సో దీన్ని మనం ఏంటంటే ఇది హైడ్ రూపంలో ఉంది. దీన్ని మనం ఏంటంటే యాక్టివ్లో లేదు, ఇన్యాక్టివ్లో ఉంది. ఇప్పుడు దీన్ని యాక్టివ్ చేయాలి. ఓకేనా, సో ఈ ఆప్షన్ తర్వాత చూద్దాం. ఎక్స్పోర్ట్ అంటే ఆల్రెడీ ఫస్ట్లోనే చూసాం. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆల్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్పోర్ట్ ఆల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎన్నో రికార్డ్స్ నేను క్రియేట్ చేశానండి. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ నేను క్రియేట్ చేశాను. మీకు అర్థం అవడానికి ఇవి చెప్తున్నాను. చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాను. ఆ డేటా అంతా నేను డిలీట్ చేసేసాను. రీసైకిల్ బిన్లో డిలీట్ చేశాను, ఇక్కడ డిలీట్ చేశాను. ఇది ఎప్పుడు నేను ప్రాక్టీస్ చేసావు అంటే నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు దీని మీద నేను డిలీట్ చేశాను. సో పాత ఇన్ఫర్మేషన్, రీసైకిల్ బిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అని అనుకున్నప్పుడు మనం ఈ ఎక్స్పోర్ట్ ఆల్ అనేటువంటి ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను ఎక్స్పోర్ట్ ఆల్ అంటే ఎక్స్పోర్ట్ ఆల్. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పోర్ట్, ఇక్కడ నేము ఆల్ అని ఇస్తానండి. ఓకే, ఎక్స్ట్రాక్ట్ ఆల్ సిఎస్వి. నెక్స్ట్. సారీ, ఎక్స్ట్రాక్ట్ ఆల్ బ్రౌజ్. ఒక పాత్ రావాలి కదా. ఎస్. సో ఒక పాత్ వచ్చింది. నెక్స్ట్. సో ఇక్కడ ఏమేం ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అన్ని మనం తీసుకురావచ్చు. మనం సింపుల్గా ఏం చేద్దామనంటే సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్ అని పెడుతున్నాను, అంటే అన్ని ఫీల్డ్స్. ఓకేనా, ఫినిష్. ఎస్. సో ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చాయి, 41 ఎక్స్ట్రాక్షన్స్ వచ్చాయండి. అంటే ఇవన్నీ నేను ఇంతకుముందు టాస్క్స్ చేస్తున్నప్పుడు చేశాను. అవేంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో ఇన్ని రికార్డ్స్ అనేటువంటివి దాంట్లో క్రియేట్ చేయబడ్డాయి. ట్రూ, డిలీటెడ్, ఇవంతా డేటా, పాత ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరిగింది. ఎక్స్ట్రాక్ట్ అంటే మొత్తం వస్తుందండి. రీసైకిల్ బిన్ లో ఉన్నటువంటి డేటా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి డేటా వచ్చింది. ఇంకా నేను పాత ఏమన్నా క్రియేట్ చేస్తుంటే కూడా ఆ డేటా కూడా అంతా రావడం జరిగిందండి. ఆ డేటా కూడా
అంతా ఇక్కడ రావడం జరిగింది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటే ఏంది? ఇక ఓ పాత ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడాన్ని ఏమంటాం? ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటాం. ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ సారీ ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ మనం వెళ్తే ఎక్స్పోర్ట్ అని అంటే ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఎక్స్పోర్ట్ ఆల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు రీసైకిల్ బిన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా పాత ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఎక్స్పోర్ట్ ఆల్ అంటేనేమో టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్స్పోర్ట్ అంటే ఓన్లీ ఇక్కడ ప్రజెంట్ యాక్టివ్ గా ఉన్నటువంటి రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ఉంటే 7 ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటి? హార్డ్ డిలీట్. ఇది ఫస్ట్ ఏంటంటే ఇది యాక్టివ్ గా లేదు. సో దానికి కాను మనం ఏం చేయాలనంటే ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఇక్కడ చూడండి. దానికంటే ముందు మనం ఒక విషయం డిస్కస్ చేద్దాం. రీసైకిల్ బిన్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. సో ఒకసారి చూడండి. ఇక్కడ హార్డ్ డిలీట్ అంటే ఏంటంటే ఇప్పుడు డిలీట్ అంటే ఏం జరిగింది? ఇంతకుముందు ఇక్కడ మనం డిలీట్ చేసాం. డిలీట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రికార్డు డిలీట్ అయిపోయి ఇక్కడికి వెళ్ళింది, రీసైకిల్ బిన్ లోకి వెళ్ళింది. మళ్ళీ అన్డిలీట్ అంటే ఏమైంది? ఈ రీసైకిల్ లో బిన్ లో ఉన్నటువంటి రికార్డు ఏమైంది? ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ. అంటే ఏంటి అన్డిలీట్ అంటే. కానీ హార్డ్ డిలీట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉండకూడదు, ఈ రీసైకిల్ బిన్ లో కూడా ఉండకూడదు, మొత్తం అది డిలీట్ అయిపోవాలి, ఇక పర్మనెంట్ గా డిలీట్ అయిపోవాలి. దాన్ని ఏమంటామంటే హార్డ్ డిలీట్ అంటాం. ఇప్పుడు మామూలు డిలీట్ అంటేనేమో ఇక్కడ యాక్టివ్ గా ఉన్నటువంటి ఇక్కడ డిలీట్ అయిపోయి ఇక్కడ రీసైకిల్ బిన్ లో ఉంటుంది, ఒక 15 ఆర్ ఒక 30 డేస్ వరకు అలా ఇక్కడ ఉంటుంది. కానీ హార్డ్ డిలీట్ అంటే ఇప్పుడే పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ నువ్వు రీసైకిల్ బిన్కి వెళ్ళినా కూడా అది కనబడదు. దాన్ని హార్డ్ డిలీట్ అంటాం. డిలీట్ అంటేనేమో రీసైకిల్ బిన్ లోకి వెళ్తుంది. డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్ లో కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ మనం అక్కడ నుంచి డేటా తీసుకోవచ్చు. కానీ హార్డ్ డిలీట్ అంటే ఆన్ ది స్పాట్ రీసైకిల్ బిన్ లో నుంచి కూడా ఇక్కడ మొత్తం డిలీట్ అయిపోతుంది, పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. దాన్నే మనం ఏమంటాం? హార్డ్ డిలీట్ అంటాం. సో దానికి కాను మనం ఫస్ట్ ఇది యాక్టివ్ గా లేదు కాబట్టి నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి యూజ్ బల్క్ ఏపీఐ అని ఉంది కదా, నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి చూడండి. హార్డ్ డిలీట్ ఆపరేషన్ ఎనేబుల్డ్ అని ఇక్కడ వచ్చింది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, హార్డ్ డిలీట్ అని ఇప్పుడు యాక్టివ్ అయింది, ఇక్కడ అన్డిలీట్ అనేటువంటిది ఇన్యాక్టివ్ లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ హార్డ్ డిలీట్ అనే ఆప్షన్ ఇప్పుడు ఏమైంది? యాక్టివేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసి మనం టాస్క్ చేయాలి. ఇప్పుడు మనం ఏంది? సేమ్ ఇదే చేద్దాం. అరవింద్ అరుందే చేద్దాం. అరవింద్ అరుందే డిలీట్ చేద్దాం. ఇక్కడ మనకి హెచ్చరిస్తుంది ఏంటి? యు నీడ్ ది బల్క్ ఏపీఐ హార్డ్ డిలీట్ యూజర్ పర్మిషన్స్ టు పర్మనెంట్లీ డిలీట్ డేటా. అంటే ఇక్కడ యూజర్ పర్మిషన్స్ కూడా కావాలి అని అంటుంది. అసలు ఫస్ట్ ఒకసారి మనం చూద్దాం, యూజర్ పర్మిషన్ లేకుండా చేసి చూద్దాం, డిలీట్ అవుతుందేమో చూద్దామండి. బ్రౌజ్ డిలీట్ డేటా లోడర్ అంటే ఇక్కడ ఇద్దరు నేమ్సే ఉన్నాయి కదా దాంట్లో, నేను అది తీసేసుకున్నాను. అంటే ఇప్పుడు అరుణ్ అరవింద్ ఇద్దరిని నేను డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఐ అండర్స్టాండ్, ఫినిష్. ఎస్. సో నేను ఇక్కడ హార్డ్ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చిందండి. ఏమని వచ్చింది? యు నీడ్ ది బల్క్ ఏపీఐ హార్డ్ డిలీట్ యూజర్ పర్మిషన్స్ టు పర్మనెంట్లీ డిలీట్ రికార్డ్స్ అని వచ్చింది. అంటే ఈ యూజర్ కి, అంటే ఈ యూజర్ ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటర్ కి, తనకి పర్మిషన్ లేదంట హార్డ్ డిలీట్ చేయడానికి. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలి? మనం ఆ యూజర్ దగ్గరికి వెళ్ళాలి. సో యూజర్ ఎప్పుడైనా ఎవరికి యూజర్ అంటే నథింగ్ బట్ ఆ యూజర్ పర్మిషన్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి పర్మిషన్స్ అనేటువంటివి? ప్రొఫైల్ నుంచి వస్తాయి. మీరు ఒకవేళ ప్రొఫైల్ యూజర్ అనే టాపిక్ కనుక మీరు చూసుంటే మీకు క్లియర్ గా ఉంటుంది. సో దానికి కాను మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూజర్ లోకి వెళ్దాం. ఇక్కడ యూజర్స్ ఉన్నారు. ఇక్కడ మనకి వీళ్ళంతా యూజర్స్. ఇక్కడ ఇవి వాళ్ళకు అసైన్ చేసిన ప్రొఫైల్స్. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ కదా, ఇక్కడ ఉన్నటువంటిది అడ్మినిస్ట్రేటర్ అంటే ఈయనకు పర్మిషన్ లేదు. ఈయనకు పర్మిషన్ ఇవ్వాలంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్ళాలి.
సో ఇక్కడ మనం చూసినట్లయితే హార్డ్ డిలీట్ ఎక్కడ ఉందో మనం ఒకసారి ఇవంతా ఉంది కాబట్టి మనం మీద టైప్ చేద్దాం హార్డ్. సో ఇక్కడ బల్క్ ఏపీఐ హార్డ్ డిలీట్ అని ఉంది. దీన్ని ఎడిట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎడిట్ ఎడిట్ అని వెళ్తే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ మనం ఎనేబుల్ చేసినప్పటికీ కూడా మనకి ఈ పర్మిషన్స్ రావట్లేదండి. అంటే ఇది మనము చేంజ్ చేసేటువంటి రైట్స్ మనకు లేవు. ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాం, ఒకవేళ ఆ, ఈయనకి ఇప్పుడు ఈ పర్మిషన్ లేదు, దీన్ని మనం ఎడిట్ చేయలేం. ఎందుకనంటే ఇది బై సిస్టమ్ ద్వారానే వచ్చింది, దీన్ని మనం ఎడిట్ చేయలేం. ఇలాంటప్పుడు వీళ్ళకి ఇవ్వాలి పర్మిషన్ అనుకుంటే ఏం చేస్తామనంటే అంటే మోర్ పవర్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం ఉన్న పవర్స్ కంటే. అలాంటప్పుడు ఏం చేస్తాం, పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తాం. మీరు యూజర్ ప్రొఫైల్ యూజర్ రోల్ అనేటువంటి టాపిక్ చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తే అర్థం కావచ్చు, అది విన్న తర్వాత ఇది చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒక పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తానండి. పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తాను. పర్మిషన్ సెట్. సో ఒక న్యూ పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తాను. హార్డ్ డిలీట్ అంటే ఆయనకి ఇక్కడ ప్రొఫైల్కి ఎవరైతే యాడ్ చేయబడి ఉన్నారో తనకి పర్మిషన్ లేదంట. అందుకని నేను హై పర్మిషన్స్ అనేటువంటివి ఇస్తున్నాను ఈయనకి. సేల్స్ ఫోర్స్. సో సేవ్. ఇక్కడ ఒక నేను పర్మిషన్ సెట్ క్రియేట్ చేశాను. సో ఈ పర్మిషన్ సెట్కు సంబంధించి అవి యూజర్ పర్మిషన్స్ కాబట్టి సిస్టమ్ పర్మిషన్లో ఉంటాయి. సో ఈ సిస్టమ్ పర్మిషన్లో మనం హార్డ్ డిలీట్ ఒకసారి చూద్దాం. హార్డ్ డిలీట్ 2 ప్లేసెస్లో ఉంది. సో ఇక్కడ ఉంది బల్క్ ఏపీఐ హార్డ్ డిలీట్, అంటే దీన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ మీద క్లిక్ చేసి ఎఫ్ ఎక్కడుంది, ఇక్కడ దీనికి ఇచ్చేసి పర్మిషన్ సెట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేస్తున్నాను, అంటే హార్డ్ డిలీట్ అనేటువంటి పర్మిషన్ సెట్ ఇచ్చాను. సేవ్. ఓకే, పర్మిషన్ సెట్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ క్రియేట్ చేసినటువంటి పర్మిషన్ సెట్ని మనం ఆ యూజర్కి అసైన్ చేయాలి. ఈ యూజర్కి, అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్కి అసైన్ చేయాలి ఆ పర్మిషన్ సెట్ని. ఓకేనా, అది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది చూడు. ఇక్కడ యూజర్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి యూజర్కి ఇక్కడ అసైన్ చేయాలి. సో ఇక్కడ అసైన్ చేయాలి, దానికి గాను ఎడిట్ అసైన్మెంట్స్. సో ఇక్కడ వచ్చేస్తుంది హెచ్ కదా, హార్డ్ డిలీట్. నేను అసైన్ చేసి యాడ్ హార్డ్ డిలీట్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేశాను, క్రియేట్ చేసినటువంటి పర్మిషన్ సెట్ని, అంటే హై పవర్స్ కలిగినటువంటి పర్మిషన్ సెట్ని ఇప్పుడు ఇక్కడ నేను ఇతనికి అసైన్ చేశాను. రైట్, ఇక్కడ అసైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉందా చూడండి, ఇక్కడ చూడండి హార్డ్ డిలీట్ అనేటువంటిది అసైన్ చేశాను. ఎవరికి అసైన్ చేశాను, అడ్మినిస్ట్రేటర్కి. ఏం పర్మిషన్స్ ఇచ్చాను హార్డ్ డిలీట్లో, దానికి బల్క్ హార్డ్ డిలీట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చి ఇక్కడ నేను సేవ్ చేశాను. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు హార్డ్ డిలీట్ ట్రై చేద్దాం. ఇప్పుడు యూజర్కి పర్మిషన్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ మనం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, బ్రౌజ్, డిలీట్ డేటా లోడర్, ఓపెన్. అసలు దీనికంటే ముందు ఫస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఎవరిని, అరుణ్ అరవింద్ని ఇద్దరిని హార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నాం. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఉన్నారు. రీలోడ్ చేసిన ఇక్కడ ఉన్నారు. ఇక్కడ డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్ లోకి వస్తారు, ఇక్కడ ఎవరు లేరు. కానీ ఇప్పుడు నేను హార్డ్ డిలీట్ చేస్తే ఇక్కడ ఉండరు, ఈ రీసైకిల్ బిన్ లో కూడా ఉండరు. అదొకసారి ఎలాగో చూడండి. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, బ్రౌజ్, నెక్స్ట్, ఓకే. దీనికి ఆల్రెడీ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది అవసరం లేదు కదా, మ్యాపింగ్ అవసరం లేదు. నెక్స్ట్, అండర్స్టాండ్, లెట్ మీ ఫినిష్, ఎస్. చూడండి ఇక్కడ ఏమైంది, ది ఆపరేషన్ హ్యాస్ ఫుల్లీ కంప్లీటెడ్, దేర్ వర్ 2 సక్సెస్ఫుల్ హార్డ్ డిలీట్స్ అయినాయి. వ్యూ సక్సెస్. సో ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా ఎవరు, అరుణ్ అరవింద్ హార్డ్ డిలీట్ అయ్యారు. ఇప్పుడు ఒకసారి మరి అక్కడ ఉన్నారేమో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, నేను దీన్ని రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ లేరు, ఇక్కడ డిలీట్ అయిపోయారు. మరి రీసైకిల్ బిన్ లో ఉన్నారో చూద్దాం. రీసైకిల్ బిన్ లో కూడా లేరు, అంటే వీళ్ళు పర్మనెంట్ గా డిలీట్ అయిపోయారు. ఓకే, అర్థమైంది కదా. హార్డ్ డిలీట్ అంటే పర్మనెంట్ గా
డిలీట్ అయిపోయారు. మామూలు డిలీట్ అంటేనేమో ఇక్కడ డిలీట్ చేయడం. ఇక్కడ డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ డిలీట్ చేస్తే అంటే మనం డేటా లోడర్ ద్వారా చేస్తాము. మీరు ఇక్కడ డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్‌లోకి వస్తారు. సో ఇక్కడ మనం ఇక్కడ ఏమేమి చేసాం? ఇక్కడ మనం డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్‌లోకి వస్తారు. ఒకవేళ రీసైకిల్ బిన్‌లోకి వచ్చిన వాళ్ళని అన్‌డిలీట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. హార్డ్ డిలీట్ అంటే పర్మనెంట్‌గా డిలీట్ అయిపోవడం. ఓకేనా? రైట్. ఇప్పుడున్న ఇక్కడ డేటా లోడర్‌లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్‌ని మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసాం. ఓకేనా? మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఆప్షన్స్ అన్నీ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మీరు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. బట్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. వెరీ సింపుల్ అండి. ఒక్కొక్క ఆప్షన్ చెప్పుకుంటూ వెళ్ళాను. ఇన్సర్ట్ అంటే కొత్త రికార్డులు క్రియేట్ చేయడం. అప్డేట్ అంటే ఉన్న రికార్డులని దాంట్లో ఫీల్డ్స్‌ని అప్డేట్ చేయడం. అప్సర్ట్ అంటే ఈ 2 రికార్డులను ఎట్ ఏ టైమ్ చేయడం. అంటే 2 పనులను ఎట్ ఏ టైమ్ చేయడం. కొత్త రికార్డు క్రియేట్ చేయడం, ఆల్రెడీ పాత రికార్డ్ అప్డేట్ చేయాలి అన్నప్పుడు అప్సర్ట్‌ని యూజ్ చేస్తాం. డిలీట్ అంటే ఇక్కడ మామూలుగా యాక్టివ్‌గా ఉన్నటువంటి రికార్డులను డిలీట్ చేస్తాం. అంటే అప్పుడు ఎక్కడికెళ్తాయి? రీసైకిల్ బిన్‌లోకి ఎళ్తాయి. రీసైకిల్ బిన్‌లో ఉన్నటువంటి రికార్డ్స్‌ని మళ్ళీ పట్టుకురావాలంటే అన్‌డిలీట్. హార్డ్ డిలీట్ అంటే ఏంటి? అసలు రీసైకిల్ బిన్‌లో ఉండదు. యాక్టివ్‌గా ఉన్నటువంటి రికార్డ్‌లో ఉండదు. అసలు ఎక్కడ ఉండదు. పర్మనెంట్‌గా డిలీట్ అయిపోవడం. ఎక్స్‌పోర్ట్ అంటే ఇక్కడ యాక్టివ్‌గా ఉన్నటువంటి రికార్డులలో ఉన్నటువంటి డేటాని అంటే ఎక్స్‌పోర్ట్ అంటే ఇక్కడ యాక్టివ్‌గా ఉన్నటువంటి ఈ డేటాని తీసుకురావడం. రైట్? ఈ డేటాని తీసుకురావడం. మరి ఎక్స్‌పోర్ట్ ఆల్ ఎక్స్‌పోర్ట్ ఆల్ అంటే ఏంటంటే ఇక మొత్తం ఇక్కడ ఉన్నటువంటి డేటాని అదే విధంగా రీసైకిల్ బిన్‌లో ఉన్నటువంటి డేటాని ఇంతకు ముందు ఉన్నటువంటి డేటాను కూడా తీసుకురావడాన్ని ఏమంటాం? ఎక్స్‌పోర్ట్ ఆల్ అని అంటామనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకొక టాస్క్ చేద్దామండి. మనం ఎక్స్‌పోర్ట్‌లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా! నాకు ఇంతమంది డేటా అవసరం లేదండి. నాకెవ్వరిదో ఒక్కరిదే కావాలి. ఇప్పుడు దివిష డేటా కావాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఎలాగ చేస్తామో చూడండి. సో, అంటే ఇంతమంది ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ అంటేనేమో ఇక్కడ ఉన్న వాళ్ళయి అందరిది తీసాం ఇంతకుముందు. ఇప్పుడు నాకు వీళ్ళందరియి అవసరం లేదు. ఓన్లీ దివిషదే కావాలి అనుకుంటున్నప్పుడు ఎక్స్‌పోర్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఆహ్, దివిష అని ఇస్తున్నాను. పేరిచ్చుకోవాలండి. ప్రతిదానికి పేరిచ్చుకోవాలి. డాట్ సీఎస్‌వి అని ఉండాలి. బ్రౌజ్. సో, ఇక్కడ సేవ్ అవ్వనివ్వండి. నెక్స్ట్. సో, ఇక్కడ నాకు ఇవన్నీ అవసరం లేదండి. ఐడీ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫీల్డ్స్. ఐడీ అండ్ తన యొక్క నేమ్. దివిష అనే నేమ్. ఇవి 2 సరిపోతాయండి. నాకు ఓన్లీ అవి సరిపోతాయి. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీళ్ళందరి అవసరం లేదు. ఇప్పుడు ఐడీ వీళ్ళందరి అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒక ఫిల్టర్ ఇవ్వాలండి. ఏమని ఫిల్టర్ ఇస్తాం? ఇక్కడ నేము, ఐడీ అని ఇస్తే ఇప్పుడు అందరియి వస్తాయి. వీళ్ళందరియి నాకు అవసరం లేదు. ఒక్కరిదే కావాలి. ఎవరిదైతే కావాలనుకుంటున్నానో ఒక్కరిదే కావాలనుకుంటున్నప్పుడు ఇక్కడ ఫీల్డ్ అనేటువంటి ప్లేస్‌లో ఏమిస్తాం? నేమ్. ఎవరి పేరైతే ఈక్వల్స్ టు వాల్యూ ఏంటి? దివిష. ఎవరి పేరైతే దివిష అని ఉంటుందో అని అర్థం అన్నట్టు. ఎవరి పేరైతే దివిష ఉంటుందో వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క ఐడీ. ఈ 2 నాకు కావాలి అని ఇచ్చినట్టు ఇప్పుడు అర్థం. ఇక్కడ యాడ్ కండిషన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసింది చూడండి. సో, తన యొక్క నేము, ఐడీ కావాలి. ఎవరిది? దివిషది. ఇవన్నీ నాకు అవసరం లేదు. అప్పుడు ఫినిష్. యెస్. యెస్ మీద క్లిక్ చేశాను. సో, ఆపరేషన్ ఇన్ ప్రోగ్రెస్ అండి. ఫెయిల్డ్ టు క్రియేట్ జాబ్. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో, ఫినిష్. యెస్. సో, చూడండి ఇక్కడ వచ్చేసింది. ది ఆపరేషన్ హాస్ ఫుల్లీ కంప్లీటెడ్. దేర్ వర్ 1 సక్సెస్‌ఫుల్ ఎక్స్‌ట్రాక్షన్. అంటే ఒకటే కావాలి అని అక్కడ ఇచ్చాం కదా కండిషన్. సో, చూడండి ఇక్కడ అన్నీ రాలేదు. ఏం రాలేదు? ఏమొచ్చింది? మనం అక్కడ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఐడీ అండ్ నేమ్. ఈ ఓన్లీ దివిషకి సంబంధించే వచ్చింది. ఓకేనా? సో, ఇలా మనం ఫిల్టర్‌ని యాడ్ చేయడం ద్వారా ఫిల్టర్‌ని యాడ్ చేయడం ద్వారా ఎవరి ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటున్నామో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒక్కరిదే కూడా మనం తీసుకోవచ్చన్నమాట. ఓకేనా? మీకు డేటా లోడర్ అనేటువంటి టాపిక్ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. మీరు ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేస్తుంటే చాలా డౌట్స్ వస్తాయి, చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ట్రై చేసినా రావు. మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. సో ఇప్పుడు ఈ డేటా లోడర్ ద్వారా మనం ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా చూసేసాం. ఇది డేటా లోడర్కి సంబంధించినటువంటి టాపిక్. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్, డేటా లోడర్ మొత్తం కూడా ఇప్పుడు అయిపోయాయి. అంటే డేటా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ కంప్లీటెడ్. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.